నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలి. మాజీ మంత్రి ఐకేఆర్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్. ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. శిశు మందిరాలు సాంస్కృతిక నిలయాలు. సిఐ ప్రవీణ్ కుమార్. శ్రీ విశ్వాసనామ సంవత్సర రాశిఫలాలకు సంబంధించి ప్రముఖ జ్యోతిష్య వాస్తు సాముద్రిక శాస్త్ర నిపుణులు నూకల పోషెట్టి రచించిన భవిష్యత్ దర్శిని పుస్తకాన్ని రాష్ట్ర మాజీ మంత్రి అల్లు గడ్డ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత నూకల పోషెట్టిని ఐకేఆర్ శాలువతో సత్కరించారు. ఐకేఆర్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ఉగాది ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నింపాలని, రాష్ట్రం నిర్మల్ నియోజకవర్గం ప్రజల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యంలో పిఎస్సి చైర్మన్ పివి రమణారెడ్డి, పాకాల రామచందర్, రామిడి శ్రీధర్, బేడారం ప్రదీప్, నాలం శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, కొప్పుల శ్రీధర్, రవి తదితరులు పాల్గొన్నారు. రేపు 30వ తేదీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది. ఉగాది అంటేనే కొత్త మామిడి పూత రావడము, దాంతో వెంబడి కాయలు రావడము, కొత్త పంటలన్నీ కూడా రైతులకు చేతికి రావడము, ఉగాది పచ్చడి. మరి ఆ విధంగా మనము సాంప్రదాయంతో తెలుగు నూతన సంవత్సరం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరము పంచాంగం కూడా ప్రతి సంవత్సరము దానికి ఒక పేరుంటుంది. ఈ సంవత్సరం వచ్చే దాని పేరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరము. ఉగాది ఈ కొత్త సంవత్సరము విశ్వవసు నామ సంవత్సరంగా మరి ఈ యొక్క భవిష్య దర్శిని ద్వారా మనకు పంచాంగం ద్వారా సంక్రమించింది. వీళ్ళు ఏదైతే పంచాంగకర్తలు ఉంటారో వాళ్ళు గ్రహాలను బట్టి, వాళ్ళ రాశులను బట్టి వీళ్ళందరూ కూడా బాగా పరిశోధన చేసి వీళ్ళు రాస్తూ ఉంటారు. ఈ భవిష్య దర్శిని మన నూకల పోషెట్టి గారు, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు డిఎస్లో వారికి సెలెక్షన్ చేయడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్గా ఉన్నటువంటి మరి ఆ నూకల పోషెట్టి గుప్తా గారు వారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇచ్చినాము. దాదాపు ఇప్పుడు 7 సంవత్సరాల కింద రిటైర్ అయ్యాడు. 9 ఏళ్ళ కింద రిటైర్ అయ్యాడు. నేను ఉద్యోగం ఇచ్చిన రిటైర్ అయ్యాడు. వారు ఇక్కడ జ్యోతిష్కంలో పెళ్లిళ్ళు, ముహూర్తాలు అన్నీ చూడడంలో వైశ్య కమ్యూనిటీలో బాగా దిట్ట. వారి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ యొక్క పుస్తకాలు రాసి భవిష్యవాణి వారి యొక్క అన్ని మంచి విషయాలు అన్ని విషయాలు కూడా తెలియపాలని నూకల పోషెట్టి గారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, నూతన ఉగాది ఏదైతే మనకు ఉందో విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా మన ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా వాసులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 35 సంవత్సరాల నుండి నేను మన సార్ తోటి ఎన్నో సేవలు తీసుకుంటున్న వారి ఆశీస్సుతోటి నేను ఈరోజు ఈ యొక్క స్థితిలో ఉన్నానంటే అది సార్ యొక్క అనుగ్రహమే. ఎల్లవేళలా మాకు అన్ని రకాల అండదండలుగా ఉంటూ ఈ నిర్మల్ పట్టణ ప్రజలకే కాకుండా నాకు కూడా ఎన్నో సేవలు చేయడం జరిగింది. నేను 1974 నుంచి జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో నేర్చుకొని ఇంతవరకు కూడా 52 సంవత్సరాల నుంచి జ్యోతిష సేవలు చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ 4 జిల్లాల్లో కూడా ఆర్యవైశ్యంలో జ్యోతిష్కులు నేను ఒక్కడే ఉన్నానని చెప్పడానికి అతిశయోక్తి లేదు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మాకు ఈ రోజు వరకు కూడా సారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు.
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం జయశంకర్ చౌరస్తాలో గల ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్మన్ గంట తీశ్వర్ పూలమాలలేసి నివాళులర్పించారు. అంతకుముందు టీడీపీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు సిరికొండ రమేష్ మాట్లాడుతూ 1982 మార్చి 29న పార్టీని ఎన్టీఆర్ ప్రారంభించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బడుగు బలైన వర్గాల ప్రజలకు ₹2 కిలో బియ్యం, పేద ప్రజలకు నివసించేందుకు ఇళ్లను చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నాయకులు భీమిరెడ్డి, మౌలానా, బాసకిషన్, వెంకన్న, సురేష్, షుకూర్, రాజేందర్, రమాకాంత్, నర్సయ్య పాల్గొన్నారు. जोहार एनटीआर, जोहार जोहार हमारे हमारे నలభై 43 వసంతాలు పూర్తి సందర్భంలో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి పేదలకు, బడుగు బలహీన వర్గ ప్రజలకు ఎంతో కృషి చేసిన నేతగా మరియు పేదవాడు ఆకలితో చావుతనిగా ఉన్న నినాదంతో ₹2 బియ్యం కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అప్పటి వర్షాలు కానివ్వండి అన్నీ సమకూర్చి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి మరి సమాజంలో న్యాయం చేసే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మరియు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎందరో నాయకులు మరియు ఎందరో సామాజికంగా మరి భౌతికంగా ఎదిగారని సంతోషిస్తూ నిర్మల్ నియోజకవర్గ ప్రజలు, తప్పండ వర్ణ ప్రజలు మొత్తం కలిసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి జరుపుకున్నాం. జై తెలుగుదేశం. ఈ నెల 30వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా శ్రీ మధ్విరాజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానందు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గత 3 దశాబ్దాలుగా విశ్వబ్రహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు కొండాజి వెంకటాచారి, నూకల పోచెట్టి గుప్తా, బైరో శ్రావణాచార్యులు పంచాంగ శ్రవణ వినిపిస్తారని ఈ కార్యక్రమం వక్తగా టీకేవి రామాంచార్యులు ఆధ్వర్యంలో తెలిపారు. విశ్వబ్రాహ్మణ బంధువులు, హిందూ బంధువులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్, ముప్పిడి రాకేష్, గోపి, శ్రీ రామోజు నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గత 35 సంవత్సరాల నుంచి నిర్మల్ జిల్లా కేంద్రం లోపల పంచాంగ శ్రవణం అనేటువంటిది విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరుగుతుందనేటువంటి విషయము ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ తెలిసినటువంటి విషయం. ఈ యొక్క కార్యక్రమము ముఖ్య ఉద్దేశము మరి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రపంచానికి తన కాలజ్ఞానం రూపం లోపల భవిష్యత్ వర్తమాన కాలంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలన్నిటికి కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జీవకోటి యొక్క మనుగడ గురించి చెప్పినటువంటి స్వామీజీ మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. మరి వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ విశ్వబ్రాహ్మణ సోదరులు పంచాంగ శ్రవణాన్ని ఉగాదిని పురస్కరించుకొని మరి భవిష్యత్తు కాలాల్లో జరిగేటటువంటి విషయాలను ప్రజలందరికీ తెలియజేయాలి, భక్తులందరికీ తెలియజేయాలనేటువంటి సంకల్పంతో మరి నిర్మల్ లోపల గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కొండాజీ వెంకటాచారి గారు, అదేవిధంగా నూకల పోచెట్టి గుప్తా గారు, అదేవిధంగా ఈరోజు శ్రవణాచారి గారు పంచాంగకర్తలుగా ఉంటూ, కాబట్టి నిర్మల్ ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే అందరూ 30వ తేదీ రోజు సాయంత్రం 5 గంటలకు బ్రహ్మంగారి ఆలయంలో జరిగేటటువంటి పంచాంగ శ్రవణం లోపల హాజరై భవిష్యత్ వర్తమానకాల గురించి, మీ యొక్క కష్ట సుఖాల గురించి తెలుసుకోవడానికి ఈ యొక్క మంచి తరుణము. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నిర్మల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లోపల
జ్యోతిష్య కార్యక్రమము, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నందిగుండం దుర్గామాత ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి గారు ప్రధాన జ్యోతిష్యకర్తగా ఆయన వస్తున్నాడు కాబట్టి నిర్మల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా మరి సాయంత్రం 5 గంటలకు విచ్చేసి ఉగాది పచ్చడిని ఆస్వాదించి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకొని మరి ఆయన సన్నిధి లోపల పంచాంగ శ్రవణం అనేది ఒక గొప్ప అనుభూతిగా భావించి ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు భూత భవిష్యత్ వర్తమానాలలో మరి ఒక సామాన్య మానవుడు ఏ విధంగా ఎదగాలి అని చెప్పినటువంటి పుణ్యమూర్తి వీరబ్రహ్మేంద్ర స్వామి కాబట్టి ఆ జగద్గురువు యొక్క సంపూర్ణ దివ్య ఆశీస్సులు పొంది మరి పంచాంగం యొక్క విశిష్టతను తెలుసుకొని వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్క హిందువుకు మేము ఆహ్వానం పలుకుతున్నాం. పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్థానిక బస్టాండ్ సమీపంలో నాగమాత దేవాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ అన్నప్రసాద దాతలుగా మునిగి సురేందర్ వివరించారు. సభ్యులు మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేయడం హిందూ సంప్రదాయం చాలా విశిష్టమైందన్నారు. యాచకులకు సేవలకు అన్నదానం చేయడం భగవంతునికి సేవ చేయడం లాంటిదన్నారు. కోటగిరి నందకిషోర్, గోపి, హరివర్మ, శేఖర్, శ్రావణ్ కుమార్, భద్రశేఖర్, రామెడ్ రంజిత్, రాకేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం గత 9 నెలలుగా కొనసాగుతూ ఉంది. హిందూ సాంప్రదాయంలో అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అమావాస్య రోజు అన్నదానం చేయడం అంటే పెద్దలని మరొకసారి మనం స్మరించడమే. వారికి సేవ చేస్తే ఇవాళ మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. యాచకులకు, సామాన్య మానవులకు మనం సేవ చేస్తే, అన్నదానం చేస్తే సాక్షాత్తు భగవంతుడికి సేవ చేసినట్టే అన్న విధానంతో ఇవాళ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అమావాస్య రోజు అన్నదానం చేసినట్లయితే మన పాపకర్మాలనేటువంటివి తొలగిపోయి పుణ్యాలు కలుగుతాయని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోండి. మీరు కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్నప్రసాద వితరణ దాత ములిగే సురేందర్ గారు, వారికి వారి కుటుంబానికి అయ్యప్ప ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసావాచో కోరుకుంటూ శ్రీ సరస్వతి శిశు మందిరాలు సంస్కృతికి నిలయాలని పట్టణ సే ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని బుధార్పేట శ్రీ సరస్వతి శిశు మందిర పాఠశాల వార్షికోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. పాఠశాల అధ్యక్షుడు డాక్టర్ కోన ప్రవీణ్ కుమార్, సిఐ ప్రవీణ్ ముఖ్య అతిథులు హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆవులతో అలరింపజేశాయి. అనంతరం డాక్టర్ ప్రవీణ్ కుమార్, సిఐ ప్రవీణ్లు మాట్లాడుతూ ఇతర పాఠశాలలో మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా వేషధారణ ఉంటుందన్నారు. శిశు మందిరాల్లో దేశభక్తిని పెంపొందించిన కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ అధ్యక్షుడు భూమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్, ఎంయూ నాగేశ్వరరావు, కట్ట నాగాచారి, ముప్పిడి రవీందర్, పోషకులు, పూర్వ విద్యార్థులు, ప్రధానాచార్యులు కొండు నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన దేవిబాయ్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ చంద్రిక అవినాష్ రాష్ట్ర స్థాయి డాక్టర్ ఎక్సలెంట్ 2024-25 సంవత్సరానికి అవార్డును పొందారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో నిర్మల్కు చెందిన డాక్టర్ చంద్రిక ఉత్తమ అవార్డును పొందడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
గైనకాలజీ విభాగంలో అత్యుత్తమ సేవలు అందించిన కానీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఎంపీ రఘునందన్ రావు, మహిళా కమిషనర్ చైర్మన్ నేరెళ్ల శారద చేతుల మీదుగా శుక్రవారం హైదరాబాద్లో అవార్డు స్వీకరించారు. శనివారం స్థానిక దేవి ఆసుపత్రిలో డాక్టర్ చంద్రిక అవినాశ్ వైద్యులతో పాటు సిబ్బంది షాలోతో సత్కరించి అభినందనలు తెలిపారు. Dr. Vindhya Gemaraju, can I have this in the line of all please? Dr. Vindhya Gemaraju, Dr. Shruti Kolas, Dr. Ruth. మన దగ్గర చాలామంది ఎంతోమంది 2000కి పైగా సంతానం లేని దంపతులకి పాజిటివ్ ప్రెగ్నెన్సీస్ మళ్ళీ సంతానం పొంది మన హాస్పిటల్ నుంచి సంతోషంగా వెళ్ళారు. సంతానం లేని వారికైనా గైనకాలజీ సర్వీసెస్ అయినా ఈవెన్ డెలివరీలైనా నార్మల్ డెలివరీలైనా సిజేరియన్ డెలివరీలైనా మేము ఎక్సలెంట్ కేర్ అందిస్తామనడానికి ఈ అవార్డే నిదర్శనం. థ్యాంక్ యూ. నిన్న జరిగిన రాష్ట్ర వ్యాప్త డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ సందర్భంగా మన డాక్టర్ చంద్రిక దేవిబాయ్ హాస్పిటల్ గాను గైనకాలజీ మరియు ఇన్ఫర్టిలిటీ విభాగంలో అత్యుత్తమ సర్వీసెస్ అందించినందుకు తనకు రాష్ట్ర స్థాయి అవార్డు అందించడం జరిగింది. ఈ అవార్డు ఎంపీ రఘునందన్ రావు గారు మరియు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారు నేరెళ్ల శారద గారు చేతి మీదుగా తను అవార్డు తీసుకున్నది. ఈ అవార్డు తీసుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆర్గనైజర్స్. ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. స్థానిక ఆర్కే కన్వెన్షన్ హాల్లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఏలేటి బైసెట్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధూమ్ధామ్ కార్యక్రమాలతో పాటు ఉగాది పంచాక్షరం ఉంటుందని హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవ సమితి సభ్యులు డాక్టర్ కృష్ణరాజు, పొడేలి చిన్నయ్య, డాక్టర్ దామెర్ రాములు, పూర్ణం నారాయణ గౌడ్, నవయోమూర్తి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం లాగానే ఈ సంవత్సరం తోటి 16 సంవత్సరాలు 16వ సంవత్సరంలో అడుగుపెట్టి 16వ సంవత్సరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎప్పుడు నిర్వహించే మాదిరిగానే మనందరికీ తెలుసు, మనము ఆర్కే ఫంక్షన్ హాల్లో శివాజీ చౌక్ దాంట్లో ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించుకుంటున్నాం. దానికి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు, అట్లానే ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు పొడిలి చిన్నయ్య గారు అందరూ పాల్గొంటున్నారు. ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించబడితే ఆర్కెస్ట్రా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా జబర్దస్త్ టీవీలో ఎవరైతే యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరూ పాల్గొంటారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనందరము ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా అంటే అడవుల తల్లి అంటే గోండ్లది. రేపు గోండు మహిళలచే నృత్య ప్రదర్శన కూడా నిర్వహించబడుతుంది. అనంతరం మూర్తి గారి చేతిలో మనందరూ తెలుసు మూర్తి గారు ఎక్కడ ఉంటారండి, కమ్మని వంటలు పచ్చడి మన గత 16 సంవత్సరాల నుండి పచ్చడి వాళ్ళ ఇంటి నుంచే తీసుకొచ్చి అట్లనే ఈసారి కూడా ఎందరు వచ్చినా కాదనకుండా వాళ్ళందరికీ పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున హిందూ బంధువులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాం. ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు జబర్దస్త్ ఫేమ్ జబర్దస్త్ వినోదిని మరియు జబర్దస్త్ సుధాకర్ గౌడ్ మరియు జబర్దస్త్ నవీన్లతో పాటుగా చిన్న పెద్దల అందరి యొక్క శాస్త్రీయ నృత్యాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఎప్పట్లాగే ఉగాది పంచాంగ శ్రవణం చక్రపాణి నరసింహమూర్తి గారి చేత ఉంటుంది. తరువాత మన యొక్క సచ్చిదానంద స్వామి కడపాకల శారదా మఠం యొక్క వ్యవస్థాపకులు వారి చేత ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి. మరియు అందరికి కూడా పిల్ల పాపలందరినీ అలరించే విధంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో అందరూ కూడా ధార్మిక బాంధవులందరూ కూడా పాల్గొని ఎప్పట్లాగానే మన యొక్క ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యొక్క వేడుకలను ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వైభవంగా దిగ్విజయంగా
మీరందరూ కూడా పూర్తి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఉగాది పండుగ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం జరగబోతున్నది. అటు ఆధ్యాత్మిక కార్యక్రమం కానివ్వండి, ఇటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇటు మరి ఉగాది పంచాంగ శ్రవణం కానివ్వండి, ఇది రకరకాలైనటువంటివి కాకుండా వాళ్ళందరూ పాల్గొన్న వారు కూడా అవార్డు ఫంక్షన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మరి చాలా అంగరంగ వైభవంగా చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమం ఉగాది ఉత్సవ సందర్భంగా సమక్షంలో జరపబడుతున్నది. కాబట్టి ఈ యొక్క నిర్మల్ ప్రజలందరూ ముఖ్యంగా సాహితీ కళాకారులు ఉగాది పండుగ వైశిష్ట్యం తెలుసుకోవడం, వీళ్ళందరూ కూడా రేపు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. ఇటీవల నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్నికైన అల్లూరు మల్లారెడ్డిని స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ వంశీకృష్ణను సారంగపూర్ మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమారెడ్డి, వెంకటరమణారెడ్డి, సత్యం తదితరులున్నారు. నిర్మల్ పట్టణంలోని జుమరాత్పేట్ ప్రభుత్వ పాఠశాలకు శనివారం యూనిమోని ప్రైవేట్ కంపెనీ వారు పాఠశాలకు వాటర్ ఫిల్టర్ ఉచితంగా అందజేశారు. పాఠశాలలో వేసవికాలం దృష్ట్యా విద్యార్థులకు మంచి చల్లని నీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ వాటర్ ఫిల్టర్ అందజేసిన నిర్వాహకులు పేర్కొన్నారు. బ్రాంచ్ మేనేజర్ రవికుమార్, అఖిలేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యూనిమనీ సంస్థ ద్వారా మన విద్యార్థులకు స్వచ్ఛమైన అంటే ప్యూరిఫై వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ మేనేజర్ గారికి ధన్యవాదాలు సార్, అసిస్టెంట్ మేనేజర్ గారికి కూడా ధన్యవాదాలు. రవికుమార్ గారు, నరసయ్య సార్ వీళ్ళిద్దరూ మన పాఠశాల కొరకు ప్యూరిఫై వాటర్ను ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో ఇబ్బందిగా ఉండే వాటర్ని, శుభ్రమైన వాటర్ మా విద్యార్థులందరికీ అందించడానికి ప్రయత్నం చేశారు. మరి వాళ్ళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సో మా కంపెనీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు. లాస్ట్ ఒక 5-6 years కింద ఇదే స్కూల్లో మేము క్విజ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. సో గెలిచిన విద్యార్థులకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాము లాస్ట్ 5-6 years బ్యాక్. సో మళ్ళీ ఈ ఇయర్ ప్రతి ఒక్క బ్రాంచ్ ఏదో ఒకటి గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలకి హెల్ప్ చేయడానికి మా కంపెనీ CSR యాక్టివిటీ కింద ప్రమోట్ చేస్తుంది. సో మనం ఈ స్కూల్లో ఎంచుకున్నాము. ఇవాళ ఈ స్కూల్లో ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే మనం వాటి యాజ్ పర్ స్కూల్ అవైలబిలిటీ బట్టి, స్కూల్కి రిక్రూట్మెంట్ బట్టి మనకు వాటర్ ప్యూరిఫైర్ కావాలనిపించింది. సో మనం హెడ్ మాస్టర్ సార్ కానీ మన ఈసారి కూడా కలిసేసి స్వయం సహాయక సంఘాలు చేపడుతున్న ఉత్పత్తులకు మేధో సంపత్తి హక్కులు కల్పించే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు MSc సాహిత్య సంస్థ ఫ్యాకల్టీ స్వప్న అన్నారు. జిల్లా కేంద్ర మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మేధో సంపత్తి హక్కులపై స్వయం సేవక సంఘాలకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మెప్మా పీడి సుభాత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము నిర్మల్లో మున్సిపల్ ఆఫీస్లో మేము మేధా సంపత్తి హక్కుల గురించి ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నిర్మల్లో మీకు తెలుసు ప్రసిద్ధి అనేది నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ టాయ్స్, నిర్మల్ ఫర్నిచరు. సో దానికంటూ ఒక GI ట్యాగ్ అని వచ్చింది. సో దానికి ఇంకా దాని ఇన్కమ్ పెరగడం కోసము ఆథరైజ్ యూజర్స్ని మనం పెంచాలి అంటే దాని గురించి అవేర్నెస్ పెరగాలి. సో అందుకోసమే ఆ సందర్భంగా ఈ వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ చాలామంది మహిళలు చిన్న బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఈ వర్క్షాప్కి వచ్చారు. సో వీళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా బ్రాండ్ చేసుకొని వాళ్ళ బ్రాండ్ నేమ్ ఎలా పెంచుకోవాలి అండ్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఈ హక్కులు అనేది ఎలా ఉపయోగపడుతుంది అని దాని మీద వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నామండి. సో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి ఎంటర్ప్రైనర్స్కి వాళ్ళ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేసుకోవడానికి. సో ఈ వర్క్షాప్లో మేము ఇవన్నీ వాళ్ళకి వివరిస్తాము. అండ్ ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి కూడా మేము వివరిస్తాము. ఎందుకంటే MSME అనేది వాళ్ళు గుర్తింపు పొందాలి అని అంటే ఏ స్కీమ్ అయినా వాళ్ళకి అదేంటి తీసుకోవాలి, స్కీమ్లో ఫండ్ తీసుకోవాలన్నా కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. సో దాని గురించి కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా
మేము ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నాము. ఇది మెయిన్గా ఈ వర్క్షాప్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ దాంట్లో డెవలప్మెంట్ కమిషనర్ అనే ఆ సంస్థ నుంచి మనకి ఈ వర్క్షాప్కి స్పాన్సర్షిప్ వచ్చింది. సో మున్సిపల్ కార్పొరేషన్ కూడా ముందుకు వచ్చారు ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడానికి. తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మైనార్టీ వెల్ఫేర్ అద్దెలో మహిళలకు ఫ్యాషన్ డిజైన్ కోచింగ్స్ను అడిషనల్ కలెక్టర్ ఫైజల్ అహ్మద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ ఫ్యాషన్ డిజైన్ నేర్చుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కుట్టు మిషన్ నేర్చుకుని మంచి ఆదాయం పొందగలుగుతారన్నారు. ఎవరిపై ఆధారపడకుండా తమ జీవితాన్ని కొనసాగించవచ్చన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో 3 నెలల పాటు ఈ కోర్సు అవుతుందని ముస్లిం ఏకతా కమ్యూనిటీ సోషల్ వెల్ఫేర్ అధ్యక్షుడు షేక్ ముజాహిద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిర్మల్పట్నంలోని గండిరామన్న దత్త సహాయాలయం హుండీని శనివారం లెక్కించారు. ఆలయ పర్యవేక్షకులు భూమి ఆధ్వర్యంలో చేపట్టిన హుండీ లెక్కింపులో ఆలయానికి 4,07,295 రూపాయల ఆదాయం సమకూరాయి. ఈ లెక్కింపులో ఆలయ చైర్మన్ గంగోని భూరాజ్, ఇన్ఛార్జి రమేష్, ధర్మకర్తలు కత్తి సురేష్, జొన్నల మనోహర్, సాయి భక్తులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్పట్నంలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు వాసవి, భాష్యం, శ్రీవాణి విద్యానికేతన్ తదితర పాఠశాలలో ముందస్తు ఉగాది పర్వదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ఉగాది పండుగ ప్రాముఖ్యతను, విశేషాలతో పాఠశాలగా ఉపాధ్యాయులు వివరించారు. Happy Ugadi. Say loudly. ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి 6 రుచులు 6 సంకేతాలకు ప్రతీక. ఇందులో దాగి ఉన్నటువంటి ప్రతి రుచిలో ప్రతి ఒక్క విశేషం అనేది దాగి ఉంది. ఇందులో మొదటగా బెల్లం. బెల్లం అనేది ఆనందానికి ప్రతీక. ఉప్పు అనేటటువంటిది జీవితంలో ఉత్సాహానికి ప్రతీక. వేప పువ్వు అనేటటువంటిది చేదు జ్ఞాపకాలకి ప్రతీక. చింతపండు అనేది నేర్పుగా వ్యవహరించేటటువంటి తీరుకు సంకేతంగా గుర్తిస్తాం.
అలాగే మామిడి పండు అనేటటువంటిది కొత్త సవాళ్ళని ఎదుర్కోవడానికి ఈ మామిడికాయని పచ్చడిలో ఉపయోగిస్తాం. కారం సహనం, ఓర్పుగా వ్యవహరించేటటువంటి తీరుకు సంకేతంగా మనం దీన్ని ఉపయోగిస్తాం. ఈ 6 రుచులతో కూడినటువంటి పచ్చడిని మా విద్యార్థులందరూ ఉపాధ్యాయులకు అలాగే వచ్చినటువంటి పోషకులకు ఇవ్వడం. దిలావర్పూర్ మండలం సిరిగాపూర్ ప్లేయర్ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు సాంప్రదాయ దుస్తులతో అందరిని ఆరగించారు. తీపి, చేదు, ఒగరు, పులుపు, కారమని ఉగాది పచ్చడి చేశారు. అనంతరం తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ విశిష్టత విద్యార్థులు తెలియజేశారు. పాఠశాల కష్టపడుకుంటారు నర్సారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాస్ అవుతావా చెప్పు. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. ఈ జాతకంలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. సర్వేజన సుఖతో భవంతు. సర్వేజన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలి. మాజీ మంత్రి ఐకార్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్. ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. శిశు మందిరాలో సాంస్కృతిక నిలయాలు. సిఐ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.